నమస్తే, నేను హరిత. ఒక్క ముద్ర వేయడం వల్ల అర్జెంటుగా డబ్బొస్తుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు అంత ఈజీగా వస్తుందా? ఒక్క ముద్ర వేయడం వల్ల డబ్బు వస్తుందా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ముద్ర వేయడం రాదండి, కానీ ఆ ముద్ర వేయడం వల్ల అవకాశాలు వస్తుంటాయి. సో అవకాశాలు రావడం వల్ల మనీ వస్తుంది. సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మనీ మనీ అని ఎంటర్ చేయండి. ఎందుకు నేను పదే పదే చెప్తానంట అండి హరిత గారు, చాలా మంది అడుగుతుంటారు నన్ను మా క్లాస్లో జాయిన్ అవ్వాలి, సార్ ఎందుకు సార్ మనీ మనీ పదాన్ని ఊకే టైప్ చేయమంటారు, మనీ పలకమంటారంటే మనీ ఒక పవర్ అండి. అది విన్నా చదివినా టైప్ చేసినా వాళ్ళకు మనీ అనేది ఫ్లో అవుతుంటుంది. అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఏ ముద్ర అంటే పేరులోనే ఉంది, కుబేర ముద్ర అండి. ఏంటండి కుబేరుడు దేనికి అధిపతి అండి? ధనానికి అధిపతి. సో ఇది ఎలా వేయాలండి అండి? చూడండి, ఉత్తరం వైపు కూర్చోవాలండి. ఎందుకంటే ఉత్తరానికి అధిపతి ఎవరు? కుబేరుడు. ఉత్తరం వైపు ఓకే కూర్చొని ప్రశాంత చిత్తంతో, అయితే ముద్ర వేయడానికంటే ముద్ర వేసిన తర్వాత ఒక ప్రాణాయామం కూడా చేయాలండి. ఓకే నేను చెప్తాను, ముందు ఒక ప్రాణాయామం చేసి కూర్చుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అండి. ఎందుకంటే చూడండి, రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయండి. బట్ ఏ ప్రాణాయామం చేస్తే మధ్యలో సుషుమ్నా నాడి యాక్టివేట్ అయ్యేది తెలుసా? అదే అనులోమ విలోమ ప్రాణాయామం. లెఫ్ట్ సైడ్ ఉండేది ఇడా నాడి, రైట్ సైడ్ ఉండేది పింగళ నాడి, మధ్యలో ఉండేది సుషుమ్నా నాడి. ఎప్పుడైతే సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుందో తాటుకు పవర్ వస్తుందండి. సో ఇప్పుడు మనం ఇది అనులోమ విలోమ ప్రాణాయామం చేసిన తర్వాత గనక కుబేర ముద్రలో గనక వేసి ఏ సంకల్పం చేసి అది సిద్ధిస్తుంది. అయితే ముద్ర గురించి మనం డిస్కస్ చేద్దాం, తర్వాత ప్రాణాయామం గురించి డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే కుబేర ముద్ర చూడండి, ఇండెక్స్ ఫింగర్ని మిడిల్ ఫింగర్ని థమ్ ఫింగర్ కలపాలండి. ఏంటండి హరిత గారు చెప్పండి ఒకసారి, మీరు కూడా ట్రై చేయండి, పర్వాలేదు ట్రై చేయండి. ఇండెక్స్ ఫింగర్ని థమ్ ఫింగర్ని కలిపేసి లాస్ట్ ఫింగర్స్ ఫోల్డ్ చేసి ఆకాశాన్ని చూసుకునేది పెట్టుకోండి, అంతే. జస్ట్ ఆకాశంతో పెట్టుకోండి. అలా గనక పెట్టుకొని గనక పవర్ఫుల్ థాట్ గనక రిలీజ్ చేస్తే మీ సంకల్పం ఉంది. కాబట్టి టెస్ట్ చేసుకోండి, నేనేం చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న వ్యూవర్స్ అందరూ కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, అది వర్కౌట్ అయితే. బట్ అది చేసే ముందు మాత్రం నేను చెప్తాను, అది చేసే ముందు మాత్రం ప్రాణాయామం చేయాలి. అయితే ప్రాణాయామం కరెక్ట్గా చేసి కనుక చేస్తే వర్కౌట్ అవుతుందండి. ఎందుకు అంటే చాలా మంది ప్రాణాయామం సరిగ్గా చేయరండి. ఎందుకు ప్రాణాయామం చేయాలంటే చూడండి, మనసులో రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు మనసు ఒక లక్ష్యం వైపు వెళ్ళదండి. ముందుగా ప్రాణాయామం చేసి తర్వాత మీరు ముద్ర వేసి కనుక మీ సంకల్పం కనుక చెప్పుకుంటే మీకు డెఫినెట్గా వస్తుంది. సో ఎంతసేపు అనేది మినిమం నేను ఏమంటానంటే 10 to 20 minutes ఉండాలండి. ఓకే బట్ రోజువారీ జీవితంలో కూడా మీరు ఖాళీగా ఉంటే వేసుకోవచ్చు. బట్ నేను మాత్రం ఒక్కసారి మాత్రం 10 to 20 minutes మాత్రం వేసుకుని ఉండమంటారు. అయితే ఇది వేసుకున్న ముందు ప్రాణాయామం గురించి అన్నాను. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ కుబేర ముద్రని ఇది ఉంచుకొని రైట్ హ్యాండ్ తీసుకొని, రైట్ థమ్ ఫింగర్ ఉంది కదండి, ఆ రైట్ థమ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ని భ్రూమధ్యలో తీసుకొచ్చి లెఫ్ట్ నాస్ట్రిల్తో ఎడమ ముక్కు రంధ్రంతో స్లోగా నిదానంగా తీసుకోవాలి. తీసుకుందాం దాన్ని రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్తో క్లోజ్ చేసి రైట్ థంబ్ రిలీజ్ చేసి రైట్ నాస్ట్రిల్తో ఎయిర్ను బయటకు వదిలేయాలి. మళ్ళీ రైట్ నాస్ట్రిల్తో తీసుకొని ఆ రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో రిలీజ్ చేయాలి. ఇట్లా 5 నుంచి 10 నిమిషాలు చేయాలండి. ఇట్లా ప్రాణాయామం కంప్లీట్ అయిపోయేసరికల్లా మనసు ఆలోచన రహిత స్థితిలో ఉంటుంది. ఇడానాడి పింగళనాడి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి యాక్టివ్ అయింది, కర్మలు దగ్ధమైపోతాయండి. అలాంటి సమయంలో కుబేర ముద్ర తీసుకొని మీకు ఏదైతే కావాలని మీరు కోరుకున్నారో ఆల్రెడీ ఇప్పటికే మీ దగ్గరికి వచ్చినట్టుగా భావిస్తూ, ఓకేనా, ఆల్రెడీ వస్తే మీరు ఏం చేస్తారు అట్లా మీరు ధ్యానించాలి. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర ఎప్పుడైతే ఎవరైనా సరే అండి ఒక్క 41 days to 3 months చేసి చూడండి, కొన్ని మేజర్ మిరాకిల్స్ వాళ్ళ లైఫ్లో ఎంటర్ అవుతాయండి. ఎందుకంటే నేను పార్టిసిపేషన్ కూడా నేను చూశాను, వారికి ఎంతో మంది నా దగ్గరికి వస్తుంటారండి. వాళ్ళందరికీ కూడా నేర్పించిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ కూడా నేను చెక్ చేస్తుంటాను. వీరికి ఎందుకు వస్తుంది, వీరికి ఎందుకు రావట్లేదు, వీరు ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నారు. సరిగ్గా ఎవరైతే చేశారో ఇప్పటివరకు నేను ఓపెన్ చెప్తున్నాను, సరిగ్గా చేసిన ప్రతి ఒక్కరికి వచ్చాయండి. బట్ అర్జెంటుగా అంటున్నారు, మళ్ళీ 41 రోజులు చేయాలంటారు. అర్జెంటుగా అంటే ఏంటంటే గుర్తుంచుకోండి, ఒకవేళ మీకు మనీ అర్జెంటుగా అన్నప్పుడు మాత్రం ఫోకసింగ్ ఎక్కువ పెట్టాలి. అంతెందుకు మేడం, ఇప్పుడు పేపర్ మీద భూతద్దం పెట్టాం మేడం, ఓకే, సూర్యకిరణానికి భూతద్దంతో సాయంతో పేపర్ని కాల్చే శక్తి ఉంటుంది. ఓకే భూతద్దాన్ని ఏం చేసాం మేడం, మధ్యలో ఏం చేసాం, చేంజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుద్ది, డిలే అయిపోద్ది. అక్కడ అర్జెంటుగా వస్తే ఏమైంది, డిలే అవుతుంది. ఒకవేళ మీకు అర్జెంటుగా మీకు కావాలనుకుంటే మాత్రం మీరు నిజంగా మనీ గురించి దాన్ని తప్పిస్తే ఏ ఆలోచన మనసులోకి తెచ్చుకోకండి.
అలా అనుకుంటే ఉంటుంది. బట్ నిజంగా ఈ రోజుల్లో పాసిబిలిటీ అవుతుందా మేడం? బట్ అందుకోసమే కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తే ఏమవుతుంది అంటే క్రమక్రమంగా తగ్గించుకోవచ్చు. అంటే దీనికి కూడా ట్రైనింగ్ ఇస్తారా మీరు? ఒక రోజులో ఒక వ్యక్తికి వచ్చే ఆలోచనలు ఎన్ని వస్తాయండి? సాధారణంగా 60,000 నుంచి 70,000 వరకు వస్తుంటాయి. ఒక ఆలోచన క్రమక్రమంగా తగ్గుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పుడైతే ఆలోచన తగ్గుతుందో వాళ్ళకి వస్తాయి. కొంతమందికి ఏంటంటే అర్జెంట్గానే వాళ్ళకి మాత్రం ఫోకస్ ఎక్కువ పెడితే ఫాస్ట్గా వస్తుంది మీరు అన్నట్టుగానే. బట్ నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారండి? ఎవరైనా మనిషికి ఆలోచనలు వస్తుంటాయి. సో అప్పుడు వాళ్ళకు డిలే అవుతుంది కానీ పక్కా వస్తుందండి. అంటే వారు కనుక అది నాకు రావాలి ఆలోచన తప్పితే వేరే ఆలోచన నాకు లేదు అనే నిజంగా బలమైన సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రం నాకు రన్నింగ్ ట్రైనింగ్ ఇస్తాను. లేదు ఎప్పుడు వచ్చినా ఏం కాదనుకుంటే మాత్రం ఇక రావాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళ ఇష్టం అది. సో ఒకటి మేడం నేను చెప్పేది ఒకటి మీరు కరెక్ట్గా మన ముద్ర తీసుకొని ఉత్తర దిశాన్ని ఫేస్ చేస్తూ ప్రాపర్గా కనుక చేయగలిగితే రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ అనులోమ విలోమ ప్రాణాయామం తీసుకుంటే ప్రాణాయామంలో ద బెస్ట్ ప్రాణాయామం అనులోమ విలోమ. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ చేయొచ్చు, ఏ ఏజ్ వారైనా చేయొచ్చు. కొన్ని ప్రాణాయామాలు కొందరు చేయలేరండి. ఒక కపాలభాతి తీసుకుంటే స్టమక్ కదిలిపోతుంటుంది, వాళ్ళు చేయలేరు ప్రెగ్నెన్సీ ఉమెన్స్. లేదా కొంతమంది చేయలేరు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా బ్యాక్ బోన్ ఉన్న చేయలేదు. బట్ అనులోమ విలోమ హార్ట్ పేషెంట్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే ఎవరైనా చేయొచ్చు ప్రాణాయామం. ఇట్ ది సేమ్ టైం వజ్రాసనం అండి. ఆసనాల్లో వజ్రాసనం చాలా పవర్ఫుల్. ప్రాణాయామాల్లో అనులోమ విలోమ ప్రాణాయామం పవర్ఫుల్. ఈ ప్రాణాయామాన్ని వేసుకొని గనక ఎవరైతే చేయగలుగుతారో ఒక్క 5 నుంచి 10 నిమిషాలు మేడం. అర్జెంట్ అన్నారు కదా, మరి అర్జెంట్ అన్నప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలైనా కేటాయించగలగాలి కదా. సో ఇన్స్టెంట్ అంటారు. బట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలి అంటే మనం ఎంత ఫోకస్ అయ్యి ఉంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్. స్టూడెంట్స్ లో ఎంత మందికి రిజల్ట్ వచ్చింది? 99% రిజల్ట్స్ వచ్చాయండి. హైయెస్ట్ రిజల్ట్స్ రేట్. ఎందుకు వస్తాయంటే ఒకటి నేను చెప్తాను. స్టార్టింగ్ అప్పుడు నేను చెప్తాను, ఇట్స్ నాట్ ఏ థియరీ, ఇట్స్ ఏ ప్రాక్టికల్ అని చెప్తాను. ఎవరైతే ప్రాక్టికల్గా చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి మేడం. కానీ వాళ్ళ మనసు అంతా నేను చెప్తున్నప్పుడు వేటి గురించి ఆలోచిస్తూ సరిగ్గా నేను ఇచ్చిన టాస్క్ సరిగ్గా చేయకుండా శ్రద్ధ పెట్టకుండా ఉంటారో వాళ్ళకి నేను గ్యారంటీ ఇవ్వను. బట్ ఎవరైతే శ్రద్ధగా సాధన చేస్తారో వాళ్ళకు డెఫినెట్గా వచ్చి తీరాలండి. ఓకే. సో ప్రాణశక్తి ఉన్నటువంటి ఒక విత్తనాన్ని మనం నాటాం మేడం, అది ఫ్రూట్ ఇస్తుందా లేదా? డెఫినెట్గా ఇస్తుంది. కానీ ఏం చేయాలి? ప్రాపర్గా ప్రొటెక్షన్ వేయాలి, ప్రాపర్గా వాటర్ పోయాలి అండ్ కాపులాగా ఎలా చేయాలో అలా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటారు. డెఫినెట్లీ అండి. ఓకే, మీరు ఇలాంటివి నేర్పిస్తా అంటున్నారు అంటే మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వడం ఎలా? అయితే ఈ సబ్జెక్ట్ ను ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేరాలి మేడం. అప్పుడే కదండి జ్ఞాన జ్యోతి వచ్చినప్పుడే కదా వాళ్ళ ఫేస్ లో ఆనందం అనేది వస్తుంది. సో దానికోసం ఏం చేస్తామంటే ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసును ప్రతి వీక్ మేము ఆన్లైన్ లో కండక్ట్ చేస్తుంటాం. సో ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంది. వాళ్ళు ఆ ఫామ్ను ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఆ క్లాస్ నచ్చింది అనుకోండి, మేము 6 days తర్వాత కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళు లైవ్లో అటెండ్ అవ్వచ్చు. ప్రాక్టికల్ నేనే చేపిస్తాను, ఆ 6 daysకి నేనే ట్రైనింగ్ ఇస్తాను వారికి. వారి కనుక అది నచ్చింది అనుకోండి తర్వాత వారు మెంబర్షిప్స్ కూడా తీసుకోవచ్చు. అంటే లైఫ్ లాంగ్ వారి మాతో పాటు జీవితంలో ఒక మార్పు రావాలి, సక్సెస్ సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.